సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. నా కుమారుడా, తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. కొట్టు చప్పట్లు గట్టిగా. నిజమండి, ఈరోజు ఉమెన్స్ డేనా మదర్స్ డేనా? ఉమెన్స్ డే. మొట్టమొదట గురువు తల్లి తండ్రి కన్నవారండి. మొట్టమొదట గైడెన్స్ ఇచ్చేది ఎవరు? మంచి చెడు అనేటువంటి వాటిని గురించి చెప్పేవారు తల్లిదండ్రులు. ప్రియులారా, ఏ పిల్లలైతే తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉంటారో వారి భవిష్యత్తు సంవత్సరాలు ఆశీర్వదించబడతాయి. పిల్లలైతే తల్లిదండ్రుల మాట పెడచెవిని పెడతా ఉంటారో, నిర్లక్ష్య ధోరణితో ఉంటారో, వీళ్ళకేం తెలుసులే, తిక్కల వాళ్ళు, వీళ్ళకి అర్థం కాదులే, వీళ్ళు ఇంతే చెబుతారులే, వీళ్ళకి ఊరికే భయం, ఏది చెప్పినా వీళ్ళకి అర్థం కాదని సొంత తెలివితేటలు, అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు కొంతమంది. వాళ్ళే తెలివిగలవాళ్ళు అని అమ్మ నాన్న అనుభవంతో చెప్తారు. చదువుకోకపోయినా, పిల్లలు చదువుకున్నంత చదువులు తల్లిదండ్రులు చదువుకోకపోయినా తల్లిదండ్రులకి అనుభవం ఉంటుంది. నేను అందుకే ఒక మాట చెప్తాను, కొన్నిసార్లు ఏదన్నా తప్పుదోవ పట్టినా నాలాంటి వాళ్ళు పక్కలాంటి వాళ్ళు, అరే వీళ్ళు పాడు పని చేస్తున్నారు, వీళ్ళు మంచోళ్ళు కాదు అని అనుకుంటారు సహజంగా క్రియలను బట్టి. కానీ కన్నబిడ్డ తన తల్లినైనా తండ్రినైనా ఆ వైఖరి చేయకూడదు. ఏ తప్పు అయినా చేసినా బిడ్డల కొరకు తల్లి ఏం చేస్తూ ఉంటుంది, తండ్రి పొరపాటు చేయొచ్చు, ఒక అబద్ధం ఆడవచ్చు, ఒక అన్యాయంగా ప్రవర్తించవచ్చు, ఒక పాడు పని చేయొచ్చు, ఒకవేళ లంచం తీసుకోవచ్చు. ఎవరికి పెడతారు? పిల్లలకే. అది ఆశీర్వాదంగా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు, అది వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వదని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఏ పని చేసినా అది కన్నబిడ్డల కొరకు తల్లిదండ్రులు చేస్తున్నారు అన్న సంగతి వారు తెలుసుకున్నప్పుడు ఆ తల్లిని తండ్రిని వారు ఏం చేస్తారు? తల్లిదండ్రులు తప్పు చేసినా బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని ఆశపడతారు, వాళ్ళ మంచి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల మాట బిడ్డలు వినాలి. ఎప్పుడైతే అలా వినేవారికి ఉంటారో ఆ ఉపదేశమట వారి జీవితంలో వారిని కాపాడిద్దంట. అక్కడ చక్కగా రాయబడి ఉంది చూడండి. వారు పండుకొనినప్పుడు అది వారిని కాపాడిద్దంట, మేలుకొనినప్పుడు అది వారితో ఏం చేసేదంట? ముచ్చటిచ్చిద్దంట. అరే బాబు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా వాళ్ళ మాటలు వంచన చేసినప్పుడు అవి తేనె పట్టులాగుంటాయి, జాగ్రత్తగా ఉండరా. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. సామెతల గ్రంథంలో సామెతలు ఉన్నాయి కదా, ఏమండి, జ్ఞాని రాసి పెట్టాడు. కాబట్టి నువ్వు చేసే స్నేహాన్ని గురించి ఆలోచించినానా, నువ్వు కాలేజీలోనైనా స్కూల్లోనైనా హాస్టల్లోనైనా నీ రూమ్మేట్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఫెలోషిప్ అయినా నువ్వెవరితో ఉండాలో భక్తి కలిగిన వారితో, మంచి పిల్లలతో స్నేహం చేయి. చదువుకునే వాళ్ళతో మనం చదువుకుంటే చదవాలన్న కసి పుట్టిద్దండి. తాగేవాడితో తిరిగితే తాగాలనిపించిద్ది, తిట్టేవాళ్ళతో తిరిగితే తిట్టాలనిపించిద్ది, పాపం చేసేవారితో తిరిగితే పాపం చేయాలి అనిపించిద్ది. అదే భక్తి చేసేవారితో ఉండు భక్తి చేయాలనిపించింది, ప్రార్థించే వారితో ఉండు ప్రార్థన చేయాలి అనిపించింది. దేవుడిని నడిపించినటువంటి అనుభవాలు చూడండి. మేలుకున్నప్పుడు అంట ముచ్చటిచ్చిద్దంట, నిద్రపోయేటప్పుడు కాపాడిద్దంట. కారణం ఏంటంటే ఎన్నో వస్తూ ఉంటాయి రాత్రులు ఆలోచనలు, రకరకాలుగా రేకెత్తిస్తూ ఉన్నప్పుడు ఆ రాత్రి జాముల యందు దేవుని వాక్యము మనకేం చేస్తూ ఉంటుంది? గుర్తుకొచ్చినప్పుడు అది మనల్ని ఏం చేసేది? పాపము చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఏమన్నా మేలుకున్నప్పుడు ఏం చేసేది? మన కన్ను అటు ఇటు చూడకుండా మన లైఫ్ ఒకటి ఉంది, మన డిక్షనరీ బాగుండాలా, మన హిస్టరీ బాగుండాలా. మనల్ని ఎవరైనా చదివినప్పుడు, డిక్షనరీ అంటే మనం చదివినప్పుడు, ఏమండి, మన హిస్టరీ, మన చరిత్ర, మనల్ని గురించి ఇతరులు ఒక ఎగ్జాంపుల్, ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అని అంటే మనం ఆలోచించేటువంటి ఆలోచనలో
మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ప్రియులారా. ఎందుకంటే కుటుంబమే పతనం అయిపోయింది తెలుసా. దీనాన్ని బట్టి తన అన్నలు ఆలోచించిన ఆలోచన, దీనా ఒక మంచి పెళ్లి జరిగేది, ఆ కుటుంబం కూడా అన్ని జనులు సున్నతి పొందటానికి క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడ్డారు. కానీ కొడుకులు కక్షపూరితమైన చర్య ఏం చేసింది, ఊరు వదిలి ఇల్లు విడిచి పారిపోయేటట్లు చేసింది. అమ్నోనుకి దేవుడు ఇచ్చిన సలహా బ్రతికితే బాగుండేది, కానీ స్నేహితుడు ఇచ్చిన సలహా ఏం జరుగుతూ ఉంది, తన చెల్లి అయిన తామారుని పాడు చేసింది. అరే ఏంట్రా నీకు పాడు బుద్ధి, ఎందుకు వచ్చిందిరా నీకు ఆలోచన అని అదే స్నేహితుడా గద్దించి ఉంటే నిర్ణయం మానుకునేవాడేమో అమ్నోను. కానీ ఏం జరిగింది, ఘోర పరాభం జరిగింది. సొంత అన్నలే స్నేహభావంతో ఏం చేశారు, ఇంటికి పిలిచారు, ఫంక్షన్ పార్టీ ఇచ్చారు, ఏమండి పరాభవం చేసి చంపేశారు. ఎంత ఘోరమో చూడండి. హంతకులుగా మార్చబడ్డారు ప్రియులారా. ఒక తలంపు ఒక మనిషి పతనాన్ని తీసుకొస్తూ ఉంటుంది. అందుకనే నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది, నీకు ఒక ఆశీర్వాదకరమైన మార్గాన్ని దేవుడు నడిపించడానికి కోరుకున్నప్పుడు, ఒక ఉన్నతమైనటువంటి కృప చేత నిన్ను నడిపించడానికి ఆయన ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు భద్రము చేసుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని ఏం చేసుకోవాలంటే కట్టుకోవాలట. ఆజ్ఞను దీపంగా ఉంచుకొని తల్లిదండ్రుల మాటను త్రోసివేయకుండా, పెద్దల యొక్క ఆలోచనలంట తృణీకరించకుండా ఎప్పుడైతే ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు, నడిపిస్తాడట. ఎప్పుడు నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు, త్రోవున. ఇంతకంటే మనకేమన్నా కావాలా చెప్పండి, ఎంతకంటే ఏమన్నా కావాలా? ఇంకేం అవసరం లేదన్నాళ్ళు నిజంగా ఇట్టానండి. ఎంతకంటే మనకేమన్నా కావాలా? ఏమండి, ఏమీ అవసరం లేదు. ఇది చాలు జీవితానికి. ఒక ఉన్నతమైనటువంటి మార్గాన మనం నడిపించబడుతుంటే జనులు చూసి దేవుణ్ణి మహిమపరచాలంటే ఏమండి, దేవుని యొక్క సన్నిధిని ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా వ్యక్తిత్వాలు, మన యొక్క అనుభవాలు ఉండాలి అని అంటే ప్రియులారా, దేవుడు మనల్ని నడిపించాలి. ఎవరిని దేవుడు నడిపిస్తాడు? దీనులను నడిపిస్తాడు. ఎవరిని దేవుడు నడిపిస్తారు? ప్రార్థించే వారిని నడిపిస్తాడు. దేవుడు ఎవరిని నడిపిస్తాడు? తండ్రి ఆజ్ఞను గైకొని తల్లి ఉపదేశాన్ని అంగీకరించేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కాబట్టి అట్టి అనుభవాలు గుండా దేవుని సన్నిధిలో మనం ఉండాలని ఆశిస్తూ చెప్పబడిన లేఖన భాగంలో ఉన్న ప్రతి మాట, ప్రతి హృదయమును దేవుడు గుణపరచును గాక.